हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः। श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः। नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशार्य श्रीशार्य गुणराशरे हृद्यार्य शुद्धविद्यार्य मध्वार्य च नमो नमः। नौमिन्यार्य सुधादिकर्जरमुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यम्। नमो धर्माय महते नमः कृष्णाय वेधसे ब्राह्मणेभ्यो नमस्कृत्य धर्मान् वक्ष्यामि शाश्वतान्। ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः पितामहाय ॐ नमः प्रजापतिभ्यः ॐ नमः कृष्णद्वैपायनाय ॐ नमः सर्वविघ्नविनायकेभ्यः। स्वस्त्यस्तु। हरिः ॐ हरिः ॐ हरिः ॐ। నారదుల వారి ఉపదేశంతో రాజసూయ యాగం చేయాలని ధర్మరాజు సంకల్పించుకున్నాడు. తండ్రి కోసం ఎలాంటి పనులను చేపట్టాలి అనే విషయాన్ని మనం ఈ గాథ ద్వారా తెలుసుకోవాలి. మనమేం రాజసూయ యాగం చేయనక్కర్లేదు. ముప్పూటలా సంధ్యావందనం చేస్తే చాలు. ఒక పూట భగవంతుణ్ణి పూజిస్తే చాలు. 24 గంటల్లో మనం భగవంతుని కోసం 2 గంటలైనా కేటాయించలేమా? ఎంత చిత్రమో! వ్యర్థమైన ఎన్నెన్నో పనులకు మనం సమయాన్ని కేటాయించుకుంటాం. కానీ భగవంతుని కోసం, తల్లిదండ్రుల కోసం మా ఒక్క రోజులో సమయం ఉండదంటే తల్లిదండ్రుల గురించి మాకు ఉన్న భావన ఎలాంటిది? ఎంతగా దిగజారిపోతూ ఉన్నాం. తల్లిదండ్రులంటే భయం లేదు, తల్లిదండ్రులంటే గౌరవం లేదు, ఋషులు మునులంటే గౌరవం లేదు, ధర్మశాస్త్ర గ్రంథాలంటే గౌరవం లేదు. చివరికేంటి భగవంతుడంటేనే గౌరవం లేకుండా పోయింది. అంత అధ్వాన్నంగా తయారవుతూ ఉన్నాం. అలాగని మమ్మల్ని నిందించుకోవాలని నేను అనడం లేదు. కానీ వస్తుస్థితి ఏంటో దాన్ని మనం తెలుసుకోవాలి. ఎవరైతే తల్లిదండ్రుల గురించి, భగవంతుని గురించి, ధర్మం గురించి చక్కగా ఆలోచిస్తూ ఉన్నారో, సమయాన్ని కేటాయిస్తూ ఉన్నారో వారిని చూసైనా మనం నేర్చుకోవాలి. నేర్చుకునేవాళ్ళు. నేర్చుకోవడం తప్పు కాదు, నేర్చుకోవడం మంచిదే. క్రమక్రమంగా అభివృద్ధిని సంతరించుకోవాలి. ఒకే విధంగా ఉండడం కాదు. మేక తోక బెత్తెడు అని అంటాం కదా, అలాగే ఉండటం, అభివృద్ధి లేకుండా ఉండడం అది మానవత్వం అనిపించుకోదు. మనిషి అన్న తర్వాత అభివృద్ధి ఉండాలి. దేహం పెరుగుతుంది కదండి, కానీ ఎందుకని మలనోలి అలవాట్లు పెరగడం లేదు? దేహం పెరుగుతుంది. ఆ దేహానికి ఏదైనా రోగం వస్తే ఆ రోగాన్ని పరిహరించుకోవడానికి ప్రయత్నిస్తాం. అలా చెడు
ఉందంటే ఆ చెడును నాశనం చేసుకోవాలి, చెడును తొలగించుకోవాలి, మంచిని పెంచుకోవాలి. దేహాన్ని మనం పెంచుకుంటాం, దేహంలోని చెడును దూరం చేసుకుంటాం. అలాగే చెడును దూరం చేసుకోవాలి, మంచిని పెంచుకోవాలి. అలా మనిషి జీవితం ఉండాలి, ఆ అభివృద్ధిని సంపాదించుకోవాలి. ధర్మరాజు ఆ మాటలను గమనిస్తూ ఉంటే తండ్రి పైన తనకెంత విశ్వాసమని, ధర్మరాజు ఎందుకని యాగం చేస్తూ ఉన్నాడు, ధర్మరాజుకు రాజసూయ యాగం చేసే అర్హత ఉందా అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఎంత చిత్రమైన అర్హత తనకుంది, ఎంత అద్భుతమైన అర్హత తనకుంది, ఆ అర్హత గురించి ఒక అధ్యాయంలోనే చెప్పారు. అలాంటప్పుడు తండ్రి గురించి అంతగా తాను ఆలోచిస్తూ ఉన్నాడు. తండ్రికి ఆ ఇంద్ర సభలోని సదస్యత్వం తనకు దక్కాలి, అందుకోసం రాజసూయ యాగం చేయాలి, అది తన పరితపన, అది తన గోల్, అది తన కర్తవ్యం అనుకున్నాడు. అది ధర్మాన్ని కూడా అనుకున్నాడు. కర్తవ్యమని భావించి చేయడం మాత్రమే కాదు, అది ధర్మమని భావించి మనం ఆచరించాలి. అలా రాజసూయ యాగాన్ని ఆచరించడానికి తను సిద్ధమయ్యాడు. అందరూ సరే సరే సాధ్యమవుతుంది మీకు, అసాధ్యం లేదు అన్నారు. అందరూ ఉత్సాహపరిచేవారే. కానీ ఆ యాగంలోని లొసుగులేంటి, చేయడం నా వల్ల నిజంగా సాధ్యమవుతుందా, నాపైన అభిమానంతో అందరూ చెబుతూ ఉన్నారు, బాగుంది 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 చక్కగా ఉందని చెబుతూ ఉన్నారు. కానీ లొసుగుల్ని చెప్పేవారెవరు? మా మంచి కోరేవారే లొసుగుల్ని చెప్పగలరు. తప్పును చెబుతూ ఉన్నారంటే నా పైన తనకు ప్రేమ ఉందని అర్థం. కానీ మనం విపరీతంగా అర్థం చేసుకుంటాం. నాలోని తప్పులను ఎవరైనా చెబితే, చూడు తప్పును మాత్రమే చెబుతూ ఉన్నాడు, తప్పును మాత్రమే చెబితే మనం దాన్ని సీరియస్గా తీసుకుందాం. కానీ ఒప్పును చెప్పి తప్పును చెబుతూ ఉంటే వారి మంచివారు, నా హితం కోరేవారు. అహితం కోరేవారు అనుకోకూడదు. తప్పు చెబుతూ ఉంటే వారిని ద్వేషిస్తాం మనం. తప్పును మాత్రమే చెబితే, అలా చేస్తే పర్వాలేదు, ఎవరిని ద్వేషించకూడదు. దాన్ని కూడా మనం నిన్న విన్నాం. ధర్మరాజు అజాతశత్రువు, ఎందుకు? తనెవరిని ద్వేషించేవాడు కాదు కనుక తన అజాతశత్రువు. ఆ గుణాన్ని గమనించి సామాన్యంగా ఎవరూ ధర్మరాజును ద్వేషించేవారు కాదు. ధర్మరాజులోని మంచి గుణాల్ని ఎవరైతే సహించలేకపోయారో, ధర్మరాజును ద్వేషించారంటే ధర్మరాజును వ్యక్తిగతంగా ద్వేషించడం కాదు, ధర్మరాజులోని మంచితనాన్ని ద్వేషించారు. ధర్మరాజుకు శత్రువులు లేరు, ధర్మరాజులోని మంచితనానికి శత్రువులు ఉన్నారు. మంచితనాన్ని ద్వేషించారు. అలా చేయకూడదు, మంచితనాన్ని ద్వేషించకూడదు. మంచితనాన్ని ప్రేమించాలి, మంచితనాన్ని ఆరాధించాలి, మంచితనాన్ని కొనియాడాలి. ధర్మరాజు అలా ఉండేవాడు, ఎవరినీ తను ద్వేషించేవాడు కాదు. చివరికి దుర్యోధనాన్ని కూడా ద్వేషించలేదు తను. అలాంటి మంచివాడు, అలాంటి అజాతశత్రువు తను. కనుక తను అనుకున్నాడు, అందరూ చెయ్యమని చెప్పేవారే తప్ప ఎందుకని చేయడం సాధ్యం కాదు. ఎవరు విరోధాన్ని ఆలోచించడం లేదు, నెగిటివ్ ఎవరు ఆలోచించడం లేదు. అందరూ పాజిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారు, సక్రియంగా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ చేయడం సాధ్యమవుతుందా, సాధ్యమా, నీకు సాధ్యం మీకు సాధ్యం అని అందరూ చెబుతూ ఉన్నారు. అలా కాదు. కనుక నిజంగా చెప్పేవారెవరు? కృష్ణుడు. తను తప్ప నిజం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. తనకు నాపైన ఎంత అభిమానం, కృష్ణునికి నాపైన ఎంత ప్రేమ, వల్లమాలిన ప్రేమ, నా మంచి పనులపైన కూడా తనకు ప్రేమ, నా ప్రతి మంచి పనిని తను ప్రేమిస్తాడు. ప్రేమించడం మాత్రమే కాదు, తప్పులేంటో చెబుతాడు, తప్పును మన్నిస్తాడు, తప్పును సరిదిద్దుకోమని చెబుతాడు, సరిదిద్దుకునేందుకు ఉపాయాల్ని చెబుతాడు, సరి అయిన మార్గంలో ప్రయాణించేందుకు ఉత్సాహం కలిగిస్తాడు. కనుక తన మాటలు చివరిగా వినాలి. అదే చివరి మాట. కృష్ణుడు చెప్పిన తరువాత ఇక అడ్డు లేదు ఆ మాటకు.
కనుక ఎందుకనో కృష్ణుని మాటను వినాలనిపించింది. ఎందుకనో కాదు, అలా అనిపించింది తనకు. అలా అనిపిస్తూ ఉంటుంది. భగవంతుడు చెప్పిన మాటను జవదాటకూడదు. చూడండి, మనం బ్రాహ్మణులం, క్షత్రియులం, వైశ్యులం, శూద్రులం, పురుషులు, స్త్రీలు, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, యతి, ఎన్నో విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాలకు తగిన విధంగా భగవంతుడు ఆయా ధర్మాల్ని ఉపదేశించాడు, చెప్పాడు, విధించాడు. ఎవరు ధర్మాన్ని చేయమని చెప్పాడు? అందరు అంటూ ఉంటారు, ఇవేవో పురుషులు రాసుకున్నారు. పురుషులు రాసుకుంది కావు ధర్మాలు, భగవంతుడు వ్రాసింది. భగవంతుడు కూడా ఒక పురుషుడే అనుకోకండి, తను పురుషోత్తముడు. తను ఏంటి, పురుషోత్తమునికి పురుషునికి వ్యత్యాసం అంటారా? అవును, ఉంది. పురుషుల్లో కామక్రోధాలున్నాయి, కానీ పురుషోత్తముల్లో అవి లేవు. కామక్రోధాలకు బానిసై తను ధర్మాలను చెప్పలేదు. కోపంతో, ప్రేమతో తను ధర్మాన్ని విధించింది కాదు. వైద్యుని దగ్గరికి వెళతాం. వైద్యుని దగ్గరికి వెళితే మాకు ఒక విధమైన చికిత్స తను చేస్తాడు, నా పిల్లలకు మరో విధంగా చికిత్సను చేస్తాడు. ఇద్దరికీ ఒకే రోగం, జ్వరం వచ్చింది. ఇద్దరికీ జ్వరం వస్తే మాకిచ్చే ఔషధం వేరు, పిల్లలకిచ్చే ఔషధం వేరు. ఎందుకని అలా వ్యత్యాసం? తను వ్యత్యాసంగా చూస్తాడండి. తను వైషమ్యం తనలో ఉంది, సమానంగా చూడడు అని మనమంటామా? లేదే. తను వైద్యుడు, తనకు తెలుసు ఎవరు ఎలాంటి ఔషధాన్ని జీర్ణం చేసుకోగలరు, ఎవరు ఎలాంటి ఔషధాన్ని తట్టుకోగలరు, ఎవరి జ్వరం మోతాదు ఎంతుంది, ఆ మోతాదుకు తగిన విధంగా ఔషధాన్ని తనిస్తాడు. చిన్న పిల్లలకిచ్చే ఔషధాన్ని పెద్దలకివ్వరు, పెద్దవాళ్ళకిచ్చే ఔషధాన్ని చిన్న పిల్లలకివ్వరు. స్త్రీల వైద్యులని మళ్ళీ ప్రత్యేకంగా ఉన్నారండి. ఉన్నారా లేదా? ఉన్నారు. వారికి ఏమైనా అయితే వారి దగ్గరికే వెళతారు కదా. అలా భగవంతుడు తను పురుషోత్తముడు. ఆ పురుషోత్తమునికి కామక్రోధాలు లేవు, భగవంతునికి రాగద్వేషాలు లేవు. భగవంతునికి రాగంతో ఒకరికి ఒక ధర్మం చెప్పి ద్వేషంతో మరొకరికి మరొక ధర్మాన్ని చెప్పలేదు భగవంతుడు. అలా చెప్పడం వల్ల తనకేంటి లాభం? భగవంతునికి ఏం చేసినా లాభం అనేది లేదు. లాభమంతా చేసేవాళ్ళకే. చెబుతూ ఉన్న భగవంతునికి లాభం లేదు, చెప్పే భగవంతునికి లాభం లేదు, వినే భక్తులకు లాభం ఉంది. ఆ భక్తులు ఎలాంటి ధర్మాలను ఆచరించాలి? శాశ్వతమైన వేదాలలో విధింపబడ్డాయి, ఉల్లేఖించబడ్డాయి ధర్మాలు. ఎవరు రచించారండి వేదాలను? పురుషుడా, స్త్రీయా? పురుషుడు రచించలేదు, స్త్రీ కూడా రచించలేదు. అపౌరుషేయమైనవి వేదాలు. ఆ వేదాల్లోని విధానాలనే భగవంతుడు మనకు చెప్పాడు, వీరు వీరు ఇలాంటి ధర్మాలను చేయాలి. కనుక అలాంటి కృష్ణుడు చెబుతూ ఉన్నాడు కాబట్టి విని తీరాలి. ఆ కృష్ణుని నోట నేను విని తీరాలి. కృష్ణుడు ఏం చెబితే అదే శాసనం. నేను సంకల్పించుకున్నాను రాజసూయ యాగం చేయాలని, అందరూ ప్రోత్సహిస్తూ ఉన్నారు రాజసూయ యాగం చేయాలని. అయినా ఎవరి మాటను నేను వినను, నా మాట కూడా నేను వినను, కృష్ణుని మాటనే నేను వింటాను. ఎంత గొప్ప భక్తి చూడండి తనకు, ధర్మరాజుకు కృష్ణుని పైన. కనుక కృష్ణుణ్ణి స్మరించుకున్నాడు. కృష్ణుణ్ణి పిలుచుకు రావాలని ఇంద్రసేన సేవకుణ్ణి పంపాడు. ఇంద్రసేన సేవకుడు కృష్ణుని దగ్గరికి వెళ్ళాడు, భక్తితో ప్రార్థించాడు. ఆ సందర్భంలో ధర్మరాజు దగ్గరికి వెళ్ళడానికి సంకల్పించుకున్నాడు కృష్ణుడు. ఆ సమయంలో జరాసంధుని బాధను ఓర్వలేక కొందరు రాజులు కూడా సేవకుల్ని పంపించారట, జరాసంధుని సంహరించాలి. కృష్ణుడు అనుకున్నాడు, ఎటు వెళ్ళాలి ఇప్పుడు? జరాసంధుని సంహరించాలని ప్రార్థించడానికి కొందరు వచ్చారు, రాజసూయ యాగాన్ని నిర్వర్తించడానికి ధర్మరాజు పూరుకున్నాడు, అక్కడికి రావాలని కోరుకుంటూ ఉన్నారు అని చెప్పడానికి ఇంద్రసేనుడు వచ్చాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పక్షపాతం అనిపించిందే. కృష్ణుడు ఎక్కడికి వెళ్ళాడు? పాండవుల దగ్గరికి వెళ్ళాడు. ఇది పక్షపాతం కాదా అని మనకు అనిపిస్తుంది. కాదండి, ఏకక్రియాద్వ్యర్థకరీ బభూవ. భగవంతుడు ఆలోచించాడు, జరాసంధుణ్ణి మట్టు పెట్టడానికి వెళితే అదొకటే పని అవుతుంది, కానీ ధర్మరాజు దగ్గరికి వెళితే రెండు పనులు అవుతాయి.
అక్కడ రాజసూయ యాగం కూడా సంపన్నమవుతుంది, జరాసంధుని సంహారం కూడా జరుగుతుంది. జరాసంధుని సంహరించే బలవంతుడు ఎవరు అసలు? భీమునికి తప్ప ఆ తాహతు ఆ సామర్థ్యం మరెవ్వరికీ లేదు, ఎవ్వరికీ లేదు. ఆ జరాసంధుని సంహారం ఎంత గొప్పదో ఇక్కడ మనకు చెబుతుంది, చాలా అద్భుతంగా మనకు చెబుతుంది. జరాసంధుని సంహారం గురించి చాలా అద్భుతంగా ఇక్కడ చెప్పారు. కనుక నేను ఇంద్రప్రస్థకు వెళితే 2 పనులు జరుగుతాయి. అక్కడ రాజసూయ యాగం కూడా జరుగుతుంది, జరాసంధుని సంహారం కూడా జరుగుతుంది. కనుక ఆ పని చేయడానికి కృష్ణుడు పూనుకున్నాడు. కృష్ణుని పనులను ఎంపిక చేయడంలో ఎలాంటి అత్యద్భుతమైన ప్రతిభ! భగవంతుని గురించి అలా అనకూడదు. ప్రతిభ, పాటవాలు ఇలాంటి చిన్ని చిన్ని శబ్దాలను ప్రయోగించకూడదు. అయినా కూడా భగవంతుడు ఏ పనికి పూనుకున్నాడో ఆ పనిలో ఎంత పరమార్థత ఉంటుందో మనం గమనించాలి, ఎంత చిత్రమైన లాభం అక్కడ ఉంటుందో మనం గమనించాలి. ప్రతి పనిలో ఇలాంటివి మనం వెతుక్కోవచ్చు. కానీ మనకు ఆ బుద్ధి లేదంతే. అలా వెదికే బుద్ధి మనకు లేదు, అలా నిర్ధారణ చేసే బుద్ధి మాకు లేదు. కానీ కృష్ణుని ప్రతి ఒక్క పనిలోనూ కూడా ఓ చిత్రమైన లాభం ఉంటుంది. కనుక ద్వారక నుండి కృష్ణుడు ఇంద్రప్రస్థకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. తల్లిదండ్రుల అనుమతిని తీసుకున్నాడు. ఎంత ఆదరం కృష్ణుడంటే పాండవులకు! ఎన్ని రోజులున్నా కూడా, నేను చెప్పాను ఒకసారి, రోజు రోజుకు తనపైన భక్తి పెరుగుతుందే తప్ప తరగదు. కనుక అక్కడ ఉండాలని తన కోరిక కృష్ణునికి. ఎందుకు? తన భక్తులు ప్రతిరోజు అత్యధికంగా పూజించుకుంటారు. అంత భక్తి వారిలో ఉంది. కనుక పాండవుల దగ్గరికి వెళ్ళాలని తను ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాడు. కానీ మనకు అలా ఉండదు. మొదటి రోజు ఉన్న భక్తి రెండో రోజు సన్నగిల్లుతుంది, మొదటి క్షణంలో ఉన్న భక్తి రెండో క్షణంలో సన్నగిల్లుతుంది. అది మా దౌర్భాగ్యం, మేం చేసుకున్న పాపం వల్ల అలా జరుగుతుంది. పాండవులను ప్రార్థించాలి, క్షణక్షణానికి భక్తి కుదిరేలా చెయ్యమని కాదు, అలాంటి యోగ్యత మాకు లేదు. రోజు రోజుకు కూడా భక్తి అధికమవ్వదు, కానీ భక్తి అభివృద్ధి చెందాలి. అది ఎన్ని రోజులకో, ఎన్ని నెలలకో, ఏడాదులకు జరుగుతుందో, జన్మకు జరుగుతుందో, మా యోగ్యత ఎలాంటిదో మాకు తెలియదు. కానీ భక్తి పెరగాలి. ఎవరా వరాన్ని ఇస్తారు? ఎవరలా చేస్తారు? పాండవులు తప్ప మరెవరికి ఉంది? ఆ పాండవుల్లోనే కదా భక్తి నామకుడైన ముఖ్య ప్రాణదేవులు ఉన్నారు. కనుక ఆ ముఖ్య ప్రాణదేవుల వారిని, భీమసేన దేవుల వారిని ప్రార్థిస్తే భక్తి పెరుగుతుంది. భక్తి పెరిగేందుకు కావలసిన వాతావరణం మా చుట్టూ సంపన్నమవుతుంది. ఏం భక్తి పెరగాలంటే చెట్ట అది పెరగడానికి, పెరిగించడానికి విత్తనం ఉందా? లేదే. ఉంది విత్తనం. ఏది విత్తనం? ప్రతిరోజు శ్రవణం చేయాలి, ప్రతిరోజు వినాలి. మహాభారతాన్ని తెలుగులో వినేవాళ్ళు కొందరు చెప్పారు, అరగంట చెబుతూ ఉన్నారు, ఇలా ప్రారంభమవుతుంది, ఇలా ముక్తాయమైనట్టు అనిపిస్తుంది, గంట వరకు చెప్పండి అని చాలామంది అన్నారు నాతో. కానీ చెప్పడానికి నాకు కుదరడం లేదు కాబట్టి నేను చెప్పలేకపోతూ ఉన్నాను. అయినా కూడా వారు చెప్పారు కాబట్టి వారి సంతోషాన్ని గమనించి అప్పుడు ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అరగంట కన్నా అధికంగా చెప్పాలని, గంట వరకు చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే వినే ఓపిక, ఆ వినే అర్హత, వినాలనే ఉత్సాహం వారిలో ఉన్నప్పుడు ఇక చెప్పకుంటే ఎలాగండి? అలాగని 2 గంటల వరకు చెప్పండి అంటే చెప్పడం నా వల్ల కాదు. నా స్తోమత, నా తాహతు కూడా ఉంటుంది కదండి. మీలో వినడానికి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. మొట్టమొదట వినాలి అనే భావన మీలో ఉంది కదండి, అదే గొప్పది. అది పెంచుకుంటూ పోవాలి. పిల్లలకు ఆ అభివృద్ధి కలిగించాలి. పిల్లలు కూడా వినాలి, అందరూ కూర్చుని వినాలి. నేను చెప్పిందే వినాలని నేను చెప్పడం లేదు. మహాభారతాన్ని వినండి. నేనేంటి, ఎక్కడి వాణ్ణి అసలు? నేను మహాభారతం ఎక్కడ, నేనెక్కడ? సంబంధమే లేదు అసలు నాకు మహాభారతానికి. ఏదో గురువుల వారి అనుగ్రహం ఉంది కాబట్టి ఏదో మహాభారతం అనే అక్షరాల్ని పలుకుతూ ఉన్నానంతే, మహాభారతాన్ని వింటూ ఉన్నామంతే. కనుక ఆ వినే ఉత్సాహం కొడుకుల్లో పెరగాలి,
కూతురులో పెరగాలి. అందరూ కూర్చొని మహాభారతాన్ని వినాలి. అందరూ ఒకటిగా చేరి ఏదో పిక్నిక్కి వెళతాం, యాత్రలకు వెళతాం, మంచిదే, యాత్రలకు వెళ్ళడం. అలాగే వినడం కూడా అందరూ కూర్చొని వినాలి. నేను కొందరు చెప్పే మాటల్ని నేను విన్నాను. బంధువుల్లో బాంధవ్యం పెరగాలి అంటే ఏదో ఒక రోజు గెట్ టుగెదర్ చేస్తూ ఉంటారు కదండి. పాఠశాల నుండి వెళ్ళిన విద్యార్థులు కానీ, మిత్రులు కానీ, బంధువులు కానీ సంవత్సరానికి ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ఇలా ఏదో ఒక విధంగా ఒక చోట చేరాలనే ఉద్దేశంతో, సదుద్దేశమే అలా మనం ఒక చోట చేరుకుంటాం కదా. మహాభారతాన్ని వినడానికి అరగంటో గంటో అందరూ కూర్చుని మహాభారతాన్ని వినాలి. దానికి సమయం కేటాయించాలి. అందరూ కూర్చుని మా ఇంట్లో సినిమాలను చూస్తాము అంటూ ఉంటారు. మంచిదే, మంచిదంటే నేను అది ఒక విధంగా తప్పు, ఒక విధంగా మంచిది. అందరూ కూర్చుంటాం కదా, అందుకోసం అందరూ కూర్చుని చూసే దృశ్యాల్ని మనం చూస్తాం కదా. చూడమని నేను ఆజ్ఞాపించడం లేదు, చూడడం మంచిదని నేను చెప్పడం లేదు. అందుకోసమైనా ఒక చోట అందరూ చేరుతారు కదా, ప్రేమతో మాట్లాడుతారు కదా. చూడ్డం మంచిదని నేను చెప్పడం లేదు. ఒక చోట చేరి బాంధవ్యంతో, స్నేహంతో మాట్లాడడం గొప్పది కదా. దాన్ని గమనించాలి మనం. దాన్ని మనం మార్చుకోవాలి. సినిమా చూడ్డానికి ఒక చోట చేరడం కాకుండా మహాభారతాన్ని వినడానికి ఇంట్లో నలుగురుంటే నలుగురు మహాభారతాన్ని వినడం కోసం అందరికీ యోగ్యమైన సమయం ఏందో నిర్ధారణ చేసుకొని, ఉదయం 7:30 గంటకే వినాలని కాదు, ఏదో పొద్దున పెడితే సాయంకాలం వరకు చూస్తూ ఉంటారనే ఉద్దేశంతో నేను అలా పెడుతూ ఉన్నాను. కొందరి కోరిక కూడా స్నానం చేసి ఏమీ తినకుండా వినాలనే కోరిక కొందరిది ఉంటుంది కానుక నేను అలా ఆ 7:30 గంటలకు నేను రిలే అయ్యేట్లు చూసుకుంటూ ఉన్నాను, అంతే తప్ప మరో ఉద్దేశం లేదు. అయినా చెప్పొచ్చేది ఏంటంటే, మళ్ళీ విషయానికి మనం రావాలి. మహాభారతాన్ని వినాలి, విషయాల్ని వినాలి, మంచిని నేర్చుకోవాలి, బదులవ్వాలి, మార్చుకోవాలి మనసును. మనమే కదా సంస్కారాన్ని ఇచ్చేవాళ్ళం. ఉపనయనం ఎవరు చేశారండి కొడుక్కి? నేనే కదా పీఠల మీద కూర్చుంది. మరొకరొచ్చి కూర్చున్నారా? లేదే. జందెం వేసింది ఎవరు? నేనే. గాయత్రిని ఉపదేశించింది ఎవరు? నేనే కదా. అలాగే మహాభారతాన్ని వినాలి అని నేర్పేదెవరు? ఎవరు నేర్పాలి? నేను కాకుండా, తల్లిదండ్రులు కాకుండా మరొకరు నేర్పగలరా? నేర్పుతారా? పెళ్ళికి పుణ్యాహవచనాన్ని కూర్చుంది ఎవరు? నేనే కదా. రొమ్ములు విరుచుకుంటూ చెప్పుకుంటాం, నేనే కూర్చున్నాను, నేనే పెళ్లి చేశాను, నేనే ఉపనయనం చేశానని, నేనే మహాభారతాన్ని వినడాన్ని నేర్పించాను అని అంతే గర్వంగా మనం చెప్పుకోవాలి. అంతే గర్వంగా పిల్లలు చెప్పుకోవాలి. ఏదో ఆటాడుకునేవాళ్ళం, ఆ పిల్లలకేమీ తెలియదండి ఆ వయసులో. అప్పుడు విసుగుతో కూర్చుంటారో, వైరాగ్యంతో కూర్చుంటారో, కానీ క్రమేణ వారిలో ఆసక్తి పెరుగుతుంది. చివరికి వారికి ఒక వయసు వస్తుంది. వయసు వచ్చిన తర్వాత ఇది మంచిదేనే గుర్తు వారికి కలుగుతుంది. చాలా మంచి పని నేను చేశాననిపిస్తుంది. అప్పుడు తల్లిదండ్రులు గుర్తుకొస్తారు. అయ్యో, ఆటలాడి సమయాన్ని పాడు చేసుకునేవాడిని నేను, కానీ లాక్కుని కూర్చోబెట్టారు కదా ఇక్కడ వినమని, సంధ్యావందనం చేయమని వారు ఉత్సాహం ఇచ్చారు కదా, బలవంతం చేశారు కదా. అలా వాళ్ళు బలవంతం చేయకుండా ఉన్నట్లయితే నేను ఎక్కడ ఉండేవాడిని ఇప్పుడు? మా గురువుల గారిని మళ్ళీ క్షణక్షణము స్మరించుకోవాలి. కుదరదు, అనిపించదు మనసుకు. క్షణక్షణము స్మరించుకున్నా వారి ఉపకారాన్ని తీర్చలేం మనం. ఎక్కడుండేవాళ్ళమో, ఏం చేసేవాళ్ళమో, అసలు దేవుడు అనే పదాన్ని కూడా వినేవాళ్ళం కాదు. కానీ భగవంతుని గురించి ఏదో మా యోగ్యతకు తగిన విధంగా ఆ భగవంతుని పైన భక్తి కలిగేలా ఉపదేశం చేశారే, ఆ మహానుభావుల్ని ఎలా స్మరించుకోవాలి? ఈ దేహాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల్ని ఎలా స్మరించుకోవాలి? ఎక్కడుండేవాళ్ళం అసలు తల్లిదండ్రులు లేకుండా ఉన్నట్లయితే, ఈ సంస్కారాన్ని ఇవ్వకపోతే? అలా మా పిల్లలు మమ్మల్ని స్మరించుకోవాలి. ఇప్పుడు తిట్టుకుంటారు, పర్వాలేదు, తిట్టినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు. బలవంతంగా ఆ శ్రవణానికి కూర్చోబెడితే
రేపు స్మరించుకుంటారు. అయ్యో అప్పుడు తిట్టుకున్నానే, అయినా కూడా వినలేదు తల్లిదండ్రులు. ఎందుకని? తల్లిదండ్రులు అంతే వాళ్ళు. ఎంత తిట్టినా తిట్టుకున్నా వినరు వాళ్ళు, వినకూడదు. నేను తిట్టినంత మాత్రాన వారు మమ్మల్ని అలా ఉదాసీనం చేసినట్లయితే ఇలా ధర్మ మార్గంలో ఉండేవాళ్ళమా మనం? లేదు కదండి. ఏదో తల్లిదండ్రులు, గురువులు, మంచి పనులు, ధర్మం అవి గుర్తుకొచ్చాయి, ఈరోజు చెప్పాను. మీకు తెలియంది అని కాదు, తెలియని విషయమని కాదు, ఏదో నాకు గుర్తుకొచ్చి నేను చెప్పాను. మరో విషయం నేను 2-3 సార్లు చెప్పాను. నేను మీకోసం మాత్రమే చెప్పడం లేదు, నా కోసం కూడా నేను చెప్పుకుంటూ ఉన్నాను. నా స్వార్థం ఉంది, నా స్వార్థం కోసం చెబుతూ ఉన్నాను ఇక్కడ. ఏంటి స్వార్థం అంటే, నాలో మార్పు రావాలి. ఈ మార్పు చాలదు, ఈ మార్పు చాలదు, ఇంకా ఇంకా మార్పు రావాలి. మనిషి జీవితంలో, స్వభావంలో మరింతగా మారాలి. అసలు రాగద్వేషాదులు ఉండకూడదు. అబద్ధం అనేది చెరిగిపోవాలి, అబద్ధం అనేది చెరిగిపోవాలి, అధర్మం చెరిగిపోవాలి. చాలా కష్టం, చాలా కష్టం. ప్రేమ అభివృద్ధి అవ్వాలి. ఎవరిని చూసినా ప్రేమించగలగాలి. వైష్ణవుల్ని చూసినా ప్రేమించగలగాలి. ఏ వైష్ణవుడైనా ప్రేమించగలగాలి. ఏ మంచివాణ్ణైనా ప్రేమించగలగాలి. మనసు మనసు పెద్దదవ్వాలి, మనసు గొప్పదవ్వాలి. అందుకోసమే నా మనసు గొప్పదవ్వాలనే ఉద్దేశంతో, నేను నేర్చుకోవాలనే ఉద్దేశంతో, నన్ను నేను మార్చుకోవాలనే ఉద్దేశంతో మహాభారతం చెబుతూ ఉన్నాను. మీరు మహాభారతాన్ని అందుకోసమే వింటూ ఉన్నారు. అది ఒక్క రోజులో ఆ మార్పు రాదండోయ్. ఇదేంటి ఇంతగా చెప్పారు, వారిలో ఆ మార్పు ఉందా? పరీక్షించినట్లయితే నేను ఫెయిల్ అవుతాను. చెబుతూ ఉన్నాను. ఎందుకు సిగ్గెందుకు చెప్పడంలో? ఉన్నది చెప్పడంలో సిగ్గెందుకు అసలు? ఎన్నో నేర్చుకోవాలి నేను కూడా. అందరూ నేర్చుకునేది ఉంది. ధర్మరాజు మళ్ళీ ఆ ధర్మరాజు దగ్గరికి వస్తే తను ఎంత ఉసిగొల్పారు రాజసూయయాగం చేయడానికి. అయినా తను అనుకున్నాడు, కాదు కాదు, ఎవరి చెప్పినా నేను ఒప్పుకోను, కృష్ణుడు చెప్పాలి, చెయ్యమని కృష్ణుడు చెప్పాలి. ఎందుకని? తనకే కదా అర్పించడం. శ్రీకృష్ణార్పణమస్తు, తనకు అర్పించాలి కదా. తను చెబితే, తను ఆదేశిస్తే, తన ఆదేశంగా పరిపాలించి తనకు అర్పించాలి. తన ఆదేశం లేకుండా నేనెలా పాలించగలను? కృష్ణుడిని పిలిచాడు, కృష్ణుని ముందు చెప్పాడు. కృష్ణుని ముందు చెబితే కృష్ణుడు మొదట చాలా సంతోషం చెందాడు. చాలా సంతోషం కలిగింది కృష్ణునికి. సంతోషం కలిగి తను చెప్పాడు. కృష్ణునికి ధర్మరాజు ఎలా చెప్పాడో చూడండి. నిన్న నేను సంక్షిప్తంగా చెప్పాను. ప్రియమేవ పరీప్సంతే కేచిదాత్మని యద్ధితం ఏవం ప్రాయాశ్చ దృశ్యంతే జనవాదా ప్రయోజనే త్వంతు హేతూన్ అతీత్యైతాన్ కామక్రోధవ్యుదస్య చ పరమం యత్క్షమం లోకే యథావద్వక్తుమర్హసి. నీలాంటి వారెవరూ లేరు, ఎవ్వరూ లేరు. ధర్మరాజు యొక్క అత్యద్భుతమైన మాటలు ఇవి. కృష్ణుని గురించి ధర్మరాజు చెప్పిన ఎంత అద్భుతమైన మాటలో మనం గమనించాలి. ప్రియమేవ పరీప్సంతే కేచిదాత్మని యద్ధితం. ప్రియమైన దాన్నే ఆలోచిస్తూ ఉంటారు. నాకు మంచి కన్నా తను ప్రేమగా ఉండాలి నాతో అని, ప్రేమ చెడిపోకూడదు అని అనుకుంటారు కొందరు. నేను ఇలా చెబితే ప్రేమ చెడిపోతుందేమో, నాకు తనకు, నాలో తనలో ఉన్న ప్రేమ చెడిపోతుందేమో అనే సంకోచంతో, బిడియంతో చెప్పడానికి వెనుకంజ వేస్తారు కొందరు. కాదు, నిష్ఠురంగా ఉండాలి. అంత్య నిష్ఠురం కన్నా ఆది నిష్ఠురం మేలు అనే మాటను మనం విన్నాం కదా. చివరికి నిష్ఠురం కావలసిన పరిస్థితి ఏర్పడుతుంది మనకు. అదే ఆది నిష్ఠురమైతే ఇరువురికి మంచిది కదా, చెప్పేవాళ్లకు చేసేవాళ్లకు. ఆ ఆది నిష్ఠురాన్ని మెచ్చుకుంటారు. అవును, ఆ రోజు నువ్వు చెప్పావు, కాస్త ఆ రోజు నీపైన కోపం కలిగినా ఈరోజు నువ్వు అలా చెప్పడం వల్ల, నిష్ఠురంగా చెప్పడం వల్ల నేను ఇలా ఉన్నాను గుర్తించుకుంటారు. ఆది నిష్ఠురం, ఆదిలోనే అది నిష్ఠురం అనిపించినా కానీ చివరికి వచ్చేసరికి అది నిష్ఠురంగా మారదు. అది హితంగా ఉంటుంది, అది ప్రేమను పెంచుతుంది. ఆది నిష్ఠురం ప్రేమను పెంచుతుంది, అంత్యనిష్ఠురం
ప్రేమ తగ్గేలా చేస్తుంది. అదేంటి? ఆ రోజే తను చెబితే, ఆ రోజే తను తిట్టి ఉంటే, ఆ రోజే తను 4 తన్ని ఉంటే నేను ఇలా తయారయ్యేవాడిని కాదు కదా అని మనం అనుకుంటాము. అలాంటి పరిస్థితి రాకూడదు. కృష్ణుడు అలాంటి మాటలు నాడతాడు. మా స్వామీజీ వారు కూడా అలాగే ఉన్నారండి. నిష్ఠురంగా ఉంటారు. ఇది ఇలా జరగాలంటే ఇలా జరగాలంతే, ఇలా చేయాలంటే ఇలా చేయాలి. రాజీ లేదు, ధర్మంలో రాజీ లేదు, ధర్మం చేయడంలో. ఓ సంఘటన నాకు గుర్తుకొస్తుంది. కుంభకోణ చాతుర్మాస్యం. కుంభకోణ చాతుర్మాస్యంలో కళ్ళకు కట్టినట్లు ఇప్పటికీ నాకుంది, కళ్ళకు కట్టినట్లుంది కుంభకోణ చాతుర్మాస్యం. అప్పుడు నేను ఇంకా విద్యార్థిని. మొదటి విద్యార్థులం మేము 5గురం. 2వ తరగతి వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. మా తరువాతి విద్యార్థులు ఉన్నారు. ఓ రోజు ఏకాదశి నాకు జ్వరం వచ్చింది. తీవ్రమైన జ్వరం వచ్చింది. నాకు ఇప్పటికీ గుర్తు, శ్రీనాథాచార్య అని నా తరువాతి తరగతి వారు. శ్రీనాథాచార్య అని వారు ఇప్పుడు లేరు, కానీ ఇప్పుడు లేరు. నాకు జ్వరం వచ్చింది, వైద్యుని దగ్గరికి తీసుకొని వెళ్ళారు. కొప్పర శ్రీనాథాచార్య, కొప్పర నరసింహాచార్యుల అర్చకులు, కొందరికి తెలిసే ఉంటుంది. వైద్యుని దగ్గరికి తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళితే ఔషధం ఇచ్చారు, ఈరోజు తీసుకోవాలి. లేదు, ఈరోజు ఏకాదశి, ఉపవాసంగా ఉంటారు. లేదు లేదు, అలా కుదరదు, జ్వరం తగ్గాలంటే ఔషధం తీసుకోవాలి కదండి అని వైద్యుడు కాస్త నిష్ఠురంగానే చెప్పాడు. తరువాత తను చేసిన మంచి పని ఏంటంటే, ఇప్పుడు గుర్తించుకుంటాను, ఎక్కడున్నా తనను గుర్తించుకుంటాను. శ్రీనాథాచార్య వెళ్ళి స్వామీజీ వారికి చెప్పాడు, ఇలా ఇలా జ్వరం వచ్చింది, వైద్యుని దగ్గరికి తీసుకుని వెళ్ళాను, ఔషధం వేసుకోవాలని చెప్పాడు. అప్పటికే సాయంత్రం అయ్యింది. స్వామీజీ వారికి చెబితే స్వామీజీ వారు అన్నారట, నాకు చెప్పలేదు, స్వామీజీ వారు నేరుగా వారు చెప్పలేదు, శ్రీనాథాచార్యులకి చెప్పారట, లేదయ్యా ఈరోజు ఏకాదశి, అలా ఎలా ఇంతవరకు ఉపవాసం చేశాడు, ఇప్పుడు ఔషధం ఇవ్వడమా? ఏమీ కాదు, ఔషధం ఇవ్వకు అని చెప్పారట. తను ఇవ్వలేదు, నేను తీసుకోలేదు. కానీ ఏకాదశి అయిపోయింది, ఉపవాసం జరిగిపోయింది, ఔషధం తీసుకోకుండానే జ్వరం తగ్గిపోయింది. ఏకాదశి వ్రతం. అదేంటి, జ్వరం వచ్చింది అంతే కదా, జ్వరం ఏంటి గొప్ప రోగం? అది కాదే. ఏకాదశికి విఘ్నాన్ని కలిగించేంత గొప్ప రోగం కాదది. ఇలాంటి నిష్ఠురాలు ఎన్నున్నాయో వారిలో. అలా ఉన్నాయి కాబట్టి ధర్మంలో కాస్తో కూస్తో ఆసక్తి మాకు కలిగింది. అలా కృష్ణుడు అంత్య నిష్ఠురము కాదు, ఆది నిష్ఠురుడు. తను ఆది నైష్ఠుర్యాన్ని ప్రేమించేవాడు యుధిష్ఠిరుడు. అది ఉండాలి, వినేవారిలో శ్రోతల్లో అది ఉండాలి. ఆది నిష్ఠురాన్ని మెచ్చుకోవాలి, ఆది నిష్ఠురాన్ని ప్రేమించాలి. ఇదేంటి ఇలా చెబుతూ ఉన్నారు అని చీదరించుకోకూడదు. చూడండి, తను ఏరి కోరి కృష్ణుణ్ణి పిలిపించుకున్నాడు, తనైతే నిజం చెబుతాడని. వీరందరూ చెబుతూ ఉన్నారు, అందరూ ఏకగ్రీవంగా చెబుతూ ఉన్నారు, అయినా ఎవరి మాటల్ని వినదలుచుకోలేదు. అందరూ చెప్పారు, ధర్మరాజును కొనియాడారు, మహానుభావుడన్నారు, సమర్థుడన్నారు. పొంగిపోలేదు ధర్మరాజు, అహంకారంతో విర్రవీగలేదు, కృష్ణుణ్ణి విడిచిపెట్టి తనే నిర్ధారణ చేసుకోలేదు. కృష్ణుడు రావాలి, తను చెప్పాలి అన్నాడు. కృష్ణుడు వచ్చాడు. కృష్ణుడు వచ్చిన తరువాత కృష్ణునికి చెప్పాడు, ప్రియమేవ పరీప్సంతే కేచిదాత్మని యద్ధితం ఏవం ప్రాయాశ్చ దృశ్యంతే జనవాదా ప్రయోజనే త్వంతు హేతూనతీత్యైతాన్ కామక్రోధవ్యుధస్య చ పరమం యత్క్షమం లోకే యథావద్వక్తుమర్హసి. రాగద్వేషాలు నీలో లేవు, నాపైన ప్రేమతో చేయాలని నువ్వు చెప్పవు. నాకు అర్హత ఉంటే మాత్రమే నీ ఆదేశం ఉంటుంది, నాకు అర్హత లేదు అన్నట్లయితే నువ్వు ఆదేశించవు, కనుక నీ మాటలు వినాలనే కోరిక నాకు అని కోరుకుంటే కృష్ణుడు చెప్పాడు, సర్వైర్గుణైర్మహారాజ రాజసూయం త్వమర్హసి జానతస్త్వేవ తే సర్వం కించిద్ వక్ష్యామి భారత. మొట్టమొదట అర్హత గురించి నువ్వు అడిగావే, ఆ అర్హత ఉండడానికి ఏ ఏ గుణాలు నీలో ఉండాలో అన్ని గుణాలు నీలో ఉన్నాయి, సందేహమే లేదు. రాజసూయ యాగాన్ని చేయడానికి కూడా అర్హత ఉండాలి. ఆ అర్హత ఉండాలంటే కొన్ని గుణాలు ఉండాలి.
ఆ రాజసూయ యాగాన్ని చేయాలంటే ఏ గుణాలున్నాయో ఆ గుణాలన్నీ నీలో ఉన్నాయి, సందేహం లేదు. సర్వైర్గుణైర్మహారాజ రాజసూయం తమరహసి. ఇలాంటి ఒక్క గుణం లేదు కాబట్టి నువ్వు రాజసూయ యాగం చేయకూడదు చూపించడానికి అలాంటి ఒక్క అవగుణం కూడా నీలో లేదు, ఒక్క దుర్గుణం కూడా నీలో లేదు. ఉండాల్సిన గుణాలలో తక్కువ కూడా లేదు. ఎన్ని గుణాలు ఉండాలో అన్ని గుణాలు నీలో ఉన్నాయి. అయినా వినాలని కోరిక కదా, వినాలని కోరుకుంటూ ఉన్నావు కదా, కనుక కొన్ని విఘ్నాలు ఉన్నాయి, ఆతంకాలు ఉన్నాయి. ఆ ఆతంకాలను గురించి నేను చెబుతాను. ఆతంకాలేంటో మొదటే పసిగట్టినట్లయితే వాటిని ఎదుర్కొని కార్యాన్ని సుగమంగా చేసుకోవచ్చు. అసలు ఎలాంటి అవరోధాలు ఎదురవుతాయి అని ఆలోచించకుండా పని మొదలెడితే ఏం జరుగుతుంది? కార్యం కాస్త చెడిపోతుంది, పని కాస్త చెడిపోతుంది. రేపు ఇంట్లో ఉపనయనోత్సవం ఉంది. రేపు ఉపనయనోత్సవం ఉందంటే ఇంట్లో నల్లి ఉంది కదండి, నల్ల ఉంది కదా, ట్యాప్ ఉంది కదా, నీళ్ళు వస్తాయి. బోర్ ఉంది, నీరు వస్తుంది, నీళ్ళు వస్తుంది. బటన్ వేస్తే చాలు నీళ్ళు వస్తాయి అని ధైర్యంగా ఉన్నట్లయితే మరుసటి రోజంతా కరెంటు లేదు, అలాంటి పరిస్థితి ఏర్పడింది అనుకోండి, ఏం చేయగలం? ఎక్కడికి వెళతాం? కనుక అవరోధాలు ఎలా వస్తాయో తెలియదు, ఎంతవరకు ఉంటాయో తెలియదు. అలాంటప్పుడు ప్రాజ్ఞుడేం చేస్తాడు? తెలివి గలవాడేం చేస్తాడు? వివేకం గలవాడేం చేస్తాడు? రేపటి గురించి తను ఆలోచించుడు. ఇప్పుడు కరెంట్ ఉంది కదా, రేపటికి ఎంత నీళ్లు కావాలి అంత నీళ్లను తను నింపి పెట్టుకుంటాడు, మొదటే సిద్ధం చేసుకుంటాడు. ఉపాయం చింతించేటప్పుడు అపాయాన్ని కూడా చింతించాలి. ఒక సూత్రం ఇది, మహాభారతంలోనివే ఇవన్నీ. కానీ ఆ మహాభారతంలోని మాటల్ని అనువాదం చేశారు ఒకచోట. ఉపాయం చింతయన్ ప్రాజ్ఞ అపాయమపి చింతయేత్. ఉపాయాన్ని చింతించాం సరే, కానీ అపాయం ఏంటి దాన్ని కూడా ఆలోచించాలి కదా. అపాయాలను ఎంతగా మనం ఆలోచించగలమో అంతగా మనం నెగ్గుతాం, అంతగా సఫలీకృతులవుతాం, మనం అంత సాఫల్యాన్ని పొందగలుగుతాం. అపాయాన్ని చింతించాలి. ఒక్క ఉపాయాన్ని చింతిస్తే 100 అపాయాల్ని మనం చింతించగలగాలి. ఎటువైపు నుండి అపాయం ఉంచుకొస్తుందో తెలియదు. దాన్ని ఎలా పరిహరించుకోవాలో మొదటే ఆలోచించినట్లయితే సత్కర్మ కార్యం అతి సునాయాసంగా జరుగుతుంది. కనుక నేను చెబుతూ ఉన్నాను అని ధర్మరాజుకు కృష్ణుడు చెప్పసాగాడు. చాలా చక్కగా చెప్పసాగాడు. జామదగ్నేన రామేణ క్షత్రం యదవశేషితం. పరశురామదేవుల వారు క్షత్రియుల్ని సంహరించారు. అక్కడో ఇక్కడో కొందరు క్షత్రియులు తప్పించుకున్నారంటే పరశురామునికి తెలియలేదని కాదు, వారు ప్రారంధం ఉంది కనుక విడిచిపెట్టేశాడు పరశురాముడు. ఆ క్షత్ర కులం వల్ల, బ్రాహ్మణుల వల్ల మళ్ళీ క్షత్రియ కులం సంపన్నమవుతుంది. అందులో ఎందరెందరో గొప్ప 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 క్షత్రియులు ఉన్నారు, చాలా గొప్ప క్షత్రియులు ఉన్నారు. అందులోనూ కూడా ఇక్ష్వాకు మహారాజు యొక్క వంశంలో వచ్చిన వాళ్ళు, వారిని ఆశ్రయించి రాజులందరూ కూడా ఉన్నారు. ఇక్ష్వాకు వంశీయులైన రాజుల్ని ఆశ్రయించి ఎందరెందరో రాజులు ఉన్నారు. వారందరి అధీనంలో ఉన్నారు రాజులందరూ కూడా. కానీ క్రమంగా జరాసంధుడు వచ్చాడు. ఆ జరాసంధుడే రాజులందరినీ వశపరుచుకున్నాడు. శిశుపాలుడు జరాసంధుని సైనికుడయ్యాడు. హంస, డిభిక, మహాభారతంలో చెబుతారు, హంస, డిభిక, జరాసంధ ఈ ముగ్గురుంటే చాలట, ముల్లోకాలను జయించే సామర్థ్యం వారికి ఉంది. ఎవరూ వారికి ఎదురు వెళ్ళేవారు కాదు. హంస, డిభిక, జరాసంధుని బలం. కనుక రాజులందరినీ కూడా వశపరుచుకోసాగాడు జరాసంధుడు. రాజులందరినీ వశపరుచుకున్నాడు, పీడించసాగాడు వారిని, రాజులందరినీ. అలా తను ఘనుడయ్యాడు. తన చాలా విచిత్రమైన బలాన్ని సంపాదించుకున్నాడు.
హంస డిభిక వారిని ఎదుర్కోవడమే కష్టం. నేను కూడా వారిని చంపలేదు. ఎలాగో ఆ హంస అనే దైత్యుణ్ణి వెంబడించి వెంబడించి చంపడానికని వెళ్ళగా తను యమునా నదిలోకి వెళ్ళి దాక్కున్నాడు. ఇలా ఆ హంసడిబుకుల విచిత్రమైన సామర్థ్యం. వారు సహాయంగా తనకున్నారు. తథాతు డిభికం శ్రుత్వా హంస పరపురంజర జరాసంధ శ్రుత్వా. జరాసంధునికి ఈ బలమంతా ఉన్నందువలన జరాసంధుణ్ణి ఎదుర్కోవడానికి ఎవరూ లేరు. కంసుడు ఆ జరాసంధుని కూతుర్ని వివాహం చేసుకున్నాడు. అస్థి ప్రాస్తి. సహదేవుని చెల్లెళ్ళు వాళ్ళు. సహదేవుడు అంటే పాండవుల్లోని సహదేవులు కాదు, జరాసంధుని కొడుకు సహదేవుడు అనే పేరుతో ఉన్నాడు. తనకు చెల్లెళ్ళు వారిరువురు, అస్థి ప్రాస్తి. వారిరువురిని కంసుడు వివాహం చేసుకున్నాడు. మరింత బలవంతుడయ్యాడు కంసుడు, జరాసంధుడు. కానీ ప్రజలను పీడిస్తూ ఉన్నాడు కాబట్టి కంసుణ్ణి చంపాలి అని ప్రార్థించగా కంసుణ్ణి చంపాను. కంసుణ్ణి చంపిన తరువాత అస్థి ప్రాస్తి ఇరువురు కూతుర్లు తండ్రిని వేధించసాగారు. నా భర్తను చంపాడు కృష్ణుడు, తనను చంపి తీరాలి వేధించసాగారు. 18 సార్లు యుద్ధానికి వచ్చాడు జరాసంధుడు. 21 అక్షౌహిణీ సైన్యాన్ని తీసుకుని 18 సార్లు యుద్ధానికి వచ్చాడు. అయినా కూడా నేను తనను గెలవలేకపోయాను. కృష్ణుడు చెబుతూ ఉన్నాడు. గెలవటం క్షణంలోని పని కృష్ణునికి. అయినా కూడా తన సామర్థ్యం ఏంటో చూపెట్టాలి కదా. 18 సార్లు యుద్ధానికి వచ్చినా ఏ జరాసంధుణ్ణి గెలవలేకపోయామో, బలరాముడున్నా కూడా గెలవలేకపోయామో, అలాంటి జరాసంధుణ్ణి భీమసేన దేవుల వారు చంపారు. ఆ భీమసేన దేవుల వారి పరాక్రమమే పాటిదో తెలపడానికి ఇలా భగవంతుడు అనుకున్నాడు, సంకల్పించుకున్నాడు. నా భక్తుడు భీమసేన దేవుల వారు చంపాలి తనను, నేను చంపడం ఏంటి? కనుక అది భీమసేన దేవుల వారి బలి తను జరాసంధుడు. అందుకోసమే విడిచిపెట్టాడు. అయినా ధర్మరాజు ముందు చెబుతూ ఉన్నాడు, 18 సార్లు యుద్ధానికి వచ్చినా తనను గెలవలేకపోయాం. కనుక నతుశక్యం జరాసంధే జీవమానే మహాబలే రాజసూయస్త్వయా వాప్తం ఏషా రాజన్మతిర్మమ. తాత్పర్య నిర్ణయంలో మధ్వాచార్యుల వారు చాలా చక్కగా ఈ విషయాన్ని అనువాదం చేసి చెప్పారు. క్వ రాజసూయ మధ్యతే జరాసుతేద్య జీవతి. అదేంటి ధర్మరాజా, ఎలా నిర్ధారణ చేసుకున్నావు? ఆలోచించాలి కదా. రాజసూయ యాగం చేయాలంటే రాజులందరినీ గెలవాలి. దుర్యోధనుణ్ణి గెలవగలవా? ఎలాగైనా గెలవచ్చేమో. కర్ణుణ్ణి గెలవగలవా? అర్జునుడు గెలవగలడా ఈ పరిస్థితిలో? ఎందుకంటే ఇంకా తనకు శస్త్ర సంపద లేదు. అలాంటి శస్త్ర సంపద తనకు లేదు తన దగ్గర. కర్ణుణ్ణి ఎలా గెలవగలవు అనుకున్నావు నువ్వు? సరే, వారందరినీ ఎలాగో ఓలాగా గెలవగలవు అనుకున్నావేమో. జరాసంధుణ్ణి ఎలా గెలవగలను అనుకున్నావు? తన బలాన్ని తక్కువగా అంచనా వేశావా? 18 సార్లు నాతో యుద్ధం చేసిన తతంగం నీవు ఎరగలేదా? తెలవదా నీకు? ఇంత తెలిసి కూడా ఎలా ఇలా ప్రవర్తించావు అని ధర్మరాజును నిలదీసేట్లు కృష్ణుడు మాట్లాడుతూ ఉన్నాడు. నతుశక్యం జరాసంధే జీవమానే మహాబలవంతుడైన జరాసంధుడు బ్రతికినంతకాలం రాజసూయ యాగం అది కళ అనుకో అనే విధంగా మాట్లాడాడు కృష్ణుడు. జరాసంధుడే ఆ యాగం చేయాలని, తనే సమ్రాట్ కావాలని పరిపరి విధాల ప్రయత్నిస్తూ ఉన్నాడు తను. అయితే తను సమ్రాట్ అవ్వాలి. ఎవరైతే రాజసూయ యాగం చేస్తారో వారే సమ్రాట్గా ఘోషింపబడతారు. సమ్రాట్ అయ్యే సామర్థ్యం తాహతున్నవారు ఇప్పుడు ఎవరు? జరాసంధుడు. కనుక నేనే తనకు భయపడి ద్వారకకు వెళ్ళిపోయాను. కృష్ణుడు చెబుతూ ఉన్నాడు. కృష్ణునికి అసలు భయం లేదు. కానీ కృష్ణుడు లేని సందర్భాన్ని చూసి యాదవుల్ని చంపకూడదు, యాదవులకు ఏ విధమైన హాని కలగకూడదనే ఉద్దేశంతో కృష్ణుడు ద్వారకను నిర్మించాడే తప్ప తను భయపడి కాదు. ఆ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏవం గతే మమా చక్షువ స్వయం నిశ్చిత్య హేతుభి. ఇక నేను చెప్పే అవసరం లేదయ్యా, నువ్వే నిశ్చయం చేసుకో ఏం చేయాలని. నేను చెప్పాలా? లేదే,
చెప్పనవసరం ఉందా? లేదే. నువ్వే నిశ్చయం చేసుకుని ఏం చేయాలని చెప్పమన్నాడు కృష్ణుడు. చింతలో పడిపోయాడు ధర్మరాజు. ఎందుకని? భీమసేన దేవుల వారి పరాక్రమం ఎలాంటిదో చూపెట్టాలనే ఉద్దేశంతో కృష్ణుడు ఇలా మాట్లాడాడు. తరువాత ధర్మరాజు ఏమనుకున్నాడు ఆ విషయాన్ని మళ్ళీ మనం రేపు తెలుసుకుందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ యస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరమో వాసుదేవం దేవతామండల ఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం. అనేన భావియత్పుణ్యం అవాప్నోతు గురుర్మ.